కాళేశ్వరం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మరొకసారి పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్ విభాగం ఆఫీసర్లతో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. సిడిఓ అధికారులతో మీటింగ్ అసంపూర్తిగా ముగియడంతో ఇవాళ మళ్లీ వారి నుండి వివరాలు తీసుకోనున్నారు. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అథారిటీతోనూ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 బ్యారేజీల నిర్మాణ సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్వెస్టిగేషన్ అధికారులతో సమావేశమై వివరాలు తీసుకోనుంది. ఇదిలా ఉంటే మానవ తప్పిదాలు, అవినీతి, నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ గుర్తించినట్టుగా తెలిసింది. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం బ్యారేజీకి బుంగలు పడడం సహా ప్రతి స్టేజ్లోనూ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టుగా తేల్చినట్లుగా సమాచారం. ఇక ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కీలకమైన ఫైళ్లను అప్పటి అధికార పార్టీలోని పెద్దల పేర్లు చెప్పి మూవ్ చేసినట్లు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది. ఇక ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా అప్పటి ప్రభుత్వం పెద్దల నుండి నిర్మాణ సంస్థ సర్టిఫికేట్ను పొందినట్లుగా కమిటీకి తెలిసిందని సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ చేస్తున్న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ 1850లో నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ డిజైన్ను పరిశీలించినట్టుగా తెలిసింది. చెన్నై ఆర్కైవ్స్ లో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ డిజైన్లను తప్పించుకుని పరిశీలించిందని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో అడుగడుగున డిజైన్ లోపాలు ఉన్నాయని కమిటీ గుర్తించినట్టు సమాచారం. జలసౌధలో 6 సభ్యులు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇరిగేషన్ అధికారులతో సమావేశమైంది. ఈఎన్సీ, జర్నల్స్, హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్స్ ఆఫీస్ అధికారులను ఒక్కొక్కరిని పిలిచి వివరాలు సేకరించింది. ఈ నెల 7, 8, 9, 10వ తేదీల్లో తొలిసారి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ అధికారులతో సమావేశమై ఒక్కొక్కరి నుండి విడివిడిగా వివరాలను సేకరించింది.